హాయ్ అండి. ఆయిల్ తయారు చేస్తున్నాను. హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి. తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదిగోండి కలోంజీ, హెయిర్ బాగా బ్లాక్ వచ్చి గ్రోత్ వస్తుందండి. జటామాంసి, పొడవుగా హెయిర్ పొడవుగా వస్తుంది, సిల్కీ కానీ. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కలర్స్ వేసుకుంటున్నారండి. అది మన కళ్ళకి మంచిది కాదు. పైగా కలర్ వేసేటప్పుడు కూడా మనకి మొహం అది కూడా ఉబ్బరం వచ్చి ఉంటుంది. కంటికి కూడా మంచిది కాదండి మనకి. అది మనం సొంతంగానే ఇంట్లోనే తయారు చేసుకునే ఐటమ్స్ మనకి అన్నీ కూడా బయట దొరుకుతున్నాయండి. మన పెరట్లో కూడా చాలా ఐటమ్స్ మన ఇంటి చుట్టుపక్కల కూడా ప్రతిదీ కూడా మనకంటూ ప్రతిదీ దొరుకుతుంది. కాకపోతే మనం ఓపికతో చేసుకొని ఆయిల్ తయారు చేసుకుంటే కొన్ని ఇబ్బందుల నుంచి మనం సేవ్ అవుతామండి. రోజ్మేరీ లీవ్స్ అండి. ఇవి కూడా హెయిర్ గ్రోత్ అవ్వడం కోసం, పెరగడం కోసం ప్రతి ఒక్కరికి కూడా చిన్న వయసులో కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుందండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికోసం ఇవన్నీ కూడా నేను తయారు చేసుకుంటే మన జుట్టుని మనమే కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఇవన్నీ మెంతులు, తలకి కొంచెం చలవ చేసే ఐటమ్ అండి ఇది. మెంతులు అనేది ఆనియన్స్ అండి. ఈ నాటు ఆనియన్స్ అన్నమాట, ఎర్రగా ఉన్నాయి. జుట్టు కూడా అలాగే బ్లాక్గా వస్తుంది. మన తలకు కూడా మంచిదండి. ఇదిగోండి కరివేపాకు, ఆల్రెడీ ఇంకా కలబంద అండి. మందార పువ్వులు, ఆకులు, తులసి, గుంట కలగరాకండి. గుంట కలగరాకని ఇవన్నీ ఎండబెట్టి కోసి ఎండబెట్టింది. గులాబీ రేకులు, విటమిన్ సి ట్యాబ్లెట్స్ అండి. మన ఒంట్లో కూడా కాలుష్యం లేకపోయినా విటమిన్ లోపం వల్ల కూడా హెయిర్ అది ఊడిపోతూ ఉంటుందండి. దానికి సంబంధించి విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ ఇవి. దానికి తోడు ప్రోటీన్కి సంబంధించిన పౌడర్ కూడా ఉందండి. అది ఏంటన్నది నేను చెప్పను. కొబ్బరి నూనె, ఇదిగోండి నువ్వులు తీసుకోనండి. నువ్వుపప్పు ఆయిల్ ఆడించాను నేను. కొబ్బరికాయలు కూడా తీసుకొని ఆడించింది అండి. ఇది ఉన్నది